Audio Jungle. Audio Jungle. ఇక్కడ దివి కోసం వాళ్ళమ్మ స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. అవి ఏంటంటే మిల్ మేకర్తో పకోడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. చిన్న సైజు మిల్ మేకర్ తీసుకొని దాన్ని వాష్ చేసేసుకొని అంటే కొంచెం నీళ్ళల్లో వేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ వీడియో తీయడానికి కుదరలేదు. తర్వాత ఇందులో కొంచెం శనగపిండి, మైదా పిండి, ఇంకా పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా పౌడరు, ధనియాల పొడి, ఇంకా చికెన్ పౌడర్ లైట్గా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కావాలంటే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేయచ్చు, లేదా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మేము కార్న్ఫ్లోర్ వేసాము. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల నూనె అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఇక్కడ నూనె వేడెక్కిందా లేదా చెక్ చేసాము, ఇంకా వేడెక్కలేదు. నూనె వేడెక్కిపోయిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే వెజిటేరియన్స్కి ఈ విధంగా పకోడా వేస్తే ఎంజాయ్ చేస్తారు వాళ్ళ స్నాక్ టైంని. అదనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా ఉడికించుకుంటే అంటే ఆయిల్లో బాగా వేయించుకుంటే లోపల కూడా బాగా వేగిపోతాయి. సో ఆ విధంగా వస్తాయన్నమాట. చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. క్రిస్పీగా ఉంటాయన్నమాట. స్నాక్ టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు వీటిని చేసి పెడితే. ఇంకా అంతే, పక్కకు తీసేసుకోవడమే. మనం ఇక్కడ మిక్స్ చేసుకునేటప్పుడే ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలరిష్గా వస్తాయి. ఇక్కడ మేము ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు. సో ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి.